గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, నా పేరు భార్గవి. నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండి. ఆల్మోస్ట్ 18 years ఐ వర్క్ యాజ్ ఎ మేనేజర్ ఇన్ MNCs. సో మేము నా లైఫ్ అనేది మా ఫాదర్ మదర్ మేము ఇక్కడ శంషాబాద్లో ఉండేవాళ్ళం అండి. ఇక్కడి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళి చదువుకునేదాన్ని 2 బస్సులు మారి. సో ఈ రోజు ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి ఒక లైఫ్ స్టైల్ అనేది వచ్చింది అంటే నేను కార్పొరేట్ లైఫ్ నుంచి కాదండి, వెస్టీజ్ నుంచి వచ్చింది. కార్పొరేట్ లైఫ్లో ఎస్ జీతం వచ్చింది, కానీ ఇక్కడ చాలా ఫ్రీడమ్ ఫ్రమ్ బాస్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. సో రియల్లీ ఐఎమ్ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ ఐ గాట్ ఫ్రమ్ వెస్టీజ్. ఐ థ్యాంక్ మేనేజ్మెంట్. అండ్ ఈరోజు నేను 3.5 కోట్ల ఇంట్లో నేను ఉంటున్నాను. అండ్ రియల్లీ 2 కార్స్ ఉన్నాయి అండ్ 4 ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాము. సో మోర్ టు కమ్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఎస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు చరణ్ సింగ్. నా మాతృభాష హిందీ. నేను కొంచెం హిందీలో మాట్లాడతాను, బాగుంటుంది నాకు. तो मेरा नाम चरण सिंह है. मैं एक सीनियर लेक्चरर हूँ. 20 साल मैंने जॉब किया है और मेरे पूर्वज राजस्थान से हैदराबाद आए थे. तो हमारा कोई यहाँ पर गांव नहीं है. మా ఊరు ఇక్కడ లేదు, మేము రాజస్థాన్ నుంచి వచ్చి ఉండే. సో మా ఫాదర్కి ఇంకా మా తాతగారికి ఒక కళ ఉండే, మాకు కూడా ఒక ఊరు ఉండాలి అని, దాంట్లో ఒక పొలం ల్యాండ్ ఉండాలి. సో బికాస్ ఆఫ్ దిస్ బిజినెస్ మేము జస్ట్ ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ దగ్గరలోనే మేము 4 acres ఆఫ్ ల్యాండ్ 4 years బ్యాక్ మేము కొన్నాము ఈ బిజినెస్ ద్వారా. అండ్ వెరీ సూన్ నిన్ననే తెలిసింది అక్కడ నుంచి జస్ట్ దాని పక్కన నుంచే RRR రోడ్ పోతుందట. సో ఇదంతా మా లైఫ్ లో చేంజ్ ఎందుకు వచ్చింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ లో రాకముందు మేమిద్దరం జాబ్ లో ఉంటుండే, మంచి శాలరీ ఉండే. 1 लाख अबोव सैलरीज మేము ఇద్దరు సెపరేట్ గా తీసుకుంటుండే. तो 1 लाख से अबोव की सैलरी में हम थे, लेकिन हमारे पास फ्रीडम नहीं था. और एक हमारे अंदर एक जो कमी थी, वो एक हमारी लाइफ में ट्रेजेडी हुआ था. यहाँ से कुछ दूर पहले ही अत्तापुर रोड पे मेरी सिस्टर के हस्बैंड का रोड एक्सीडेंट में डेथ हो गया. మా చెల్లె యొక్క హస్బెండ్ రోడ్ యాక్సిడెంట్ లో డెత్ అయితే ఒక మంచి సంపాదన చేసే వ్యక్తి ఆ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతే, లేకపోతే ఆ ఫ్యామిలీ ఎంత ఫైనాన్షియల్లీ జీరో అయిపోతుంది. నేను మా సొంత సిస్టర్ని నేను చూస్తున్నాను. సో ఆమెకు హెల్ప్ చేయడానికి అండ్ ప్యాసివ్ ఇన్కమ్ యొక్క ప్రాముఖ్యత నాకు తెలిసింది. అందు గురించి నేను ఈ ప్లాట్ఫామ్లో వచ్చినాను అండ్ పని చేసుకుంటూ ఇవాళ మా లైఫ్లో చాలా పెద్ద మార్పు అయితే వచ్చింది. మేము పెద్ద ఇంట్లో ఉంటున్నాము, 3.5 crores ఇల్లు. నేను ఇప్పుడే భార్గవి చెప్పింది, మా బ్రదర్ కూడా ఈ బిజినెస్ లో చాలా సక్సెస్ఫుల్లీ ముందుకు వెళ్తున్నాం. మేము చాలా యునైటెడ్ ఉన్నాము. ఓకే, మా ఫ్యామిలీ ఒక సిస్టమ్ ఫ్యామిలీ అట్లా అనుకోవచ్చు, బై ప్రొడక్ట్ ఆఫ్ సిస్టమ్ అనుకోవచ్చు. అండ్ ఇవాళ మా టీంలో చూస్తే వీ హ్యావ్ మోర్ దెన్ 16 BUCDs. మా టీంలో 16 BUCDs ఉన్నారు, 3 VMCMs ఇక్కడ ఉన్నారు. ఓకే, వందల మంది అంటే మోర్ దెన్ 600-700 కార్ అచీవర్స్ ఉన్నారు. అంటే మా లైఫ్ చేంజ్ అయింది. అది దాంతో పాటు ఇంతమంది లైఫ్ మారింది. ఆ ఒక సాటిస్ఫాక్షన్ మాకు మా లైఫ్ లో ఉన్నది. అండ్ మా పేరెంట్స్ దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అస్. మా గురించి ఆల్వేస్ మా పేరెంట్స్ అంటారు, మిమ్మల్ని చూస్తే మా జీవితం ధన్యమైపోయింది, అట్లా వాళ్ళ ఫీలింగ్ ఉన్నది. సో సేమ్ ఆపర్చునిటీ చూడండి. ఒకే ఒక లాస్ట్ మెసేజ్ నేను చెప్తున్నాను, ఇక్కడ వ్యక్తి కన్నా ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ సిస్టమ్ ఇంపార్టెంట్ ఉన్నది. ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఆల్ బ్యాక్గ్రౌండ్స్ పీపుల్ ఉన్నారు, కానీ ఈ సిస్టమ్ మీద నిలబడి కష్టపడితే పని చేస్తే మీకు ఇక్కడ సక్సెస్ 100% దొరుకుతుంది. నేను చదువులో నేను కష్టపడినా, నేను యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో. ఓకే, అక్కడ కూడా కష్టపడినా ఒక నార్మల్ లైఫ్ నేను లీడ్ చేస్తుండే, కానీ ఇక్కడ కష్టపడితే ఇక్కడ సెలబ్రిటీ లైఫ్ వచ్చింది. దాంతో పాటు ఇంతమంది లైఫ్ సేమ్ ప్లాట్ఫామ్ మీ గురించి ఉన్నది. మీలో ఎంత పవర్ ఉన్నది అది నమ్మండి, దానికన్నా ఎక్కువ వెస్టీజ్ ప్లాట్ఫామ్ లో పవర్ ఉన్నది అది నమ్మండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అప్లైనర్స్ కోసం ఇండియాలో చెప్పండి.